10:30 అవగానే ప్రతిరోజు అందరూ వెయిట్ చేసే వీడియో ఓటింగ్ రిజల్ట్స్ వీడియో. ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్ కంటే కూడా టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచారు, టికెట్ టు ఫినాలే రిలేటెడ్గా స్టఫ్ ఉంటుంది. టికెట్ టు ఫినాలే గురించి ఫస్ట్ మాట్లాడుకొని తర్వాత ఓటింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు లైక్ చేసి స్టార్ట్ చేయండి మామ. మీరు ఎంత ప్రేమ ఎంత అభిమానం చూపిస్తారు, ఏంది స్వామి మీరు మనుషులేనా అన్నట్టుగా అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. బట్ లైక్ మాత్రం కొట్టలేరు. దట్ ఈజ్ యూ. సూపర్ మామ, గుడ్. ఫస్ట్ కొట్టు లైక్, కొట్టు కొట్టు కొట్టు. మౌనం పాటిస్తా, మౌనవ్రతం. లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ లోపల నేను కొంచెం టెస్ట్ తీసుకుంటాను. ఓకేనా? కొట్టారా? 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. నాకు ఈరోజు యూట్యూబ్ 2025 1 minute 2 minutes మాట్లాడిన తర్వాత ఈ టికెట్ ఫినాలే, తర్వాత ఓటింగ్ రిజల్ట్స్, తర్వాత ఎలిమినేషన్ రిలేటెడ్ అన్ని అప్డేట్స్ వన్ బై వన్ వస్తాయి. నీట్గా చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి మామ. ఇప్పుడు మనదేమన్నా మన ముఖం చూసి అబ్బా వీడిట్ట వాడట్ట అని చూసేది ఏమన్నా ఉందా? ఊరికే సొల్లు అట్లా పక్కన పడేస్తే మన మాటలు వింటూ ఉంటే మనది విన్న సొంపుగా ఉండదు కాబట్టి నిద్ర కూడా వస్తుంది మీకు. చాలామంది మెసేజ్ చేసి అన్న మాకు నిద్ర పడుతుందంటే నీ వల్లే అంటున్నారు. ఎందుకంటే నీ సోది పక్కన పెట్టుకుని సోదిరెడ్డి పక్కన పెట్టుకుని వింటే ఒక 20 నిమిషాలు 15 నిమిషాలకల్లా నిద్రపోతున్నాను హ్యాపీగా అంటున్నారు. ఆ పని చేయండి, మీకు ఏది అవసరం లేదు. మన సోది విన్నారంటే 100% నిద్ర వస్తుంది. ఒక్కరోజు ట్రై చేయండి. నిజంగా చెప్తున్నామా, నేను అబద్ధం చెప్పట్లా. ఒక్కరోజు నిజంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఫోన్ నా పక్కన పెట్టుకుని జోలపాట ఆదిరెడ్డి రివ్యూ ఈజ్ ఈక్వల్ టు జోలపాట అని అందరూ చెప్తున్నారు. కోడేకి వస్తుంది సమాజం అంతా. నిన్న నుంచి మెసేజ్ ఎక్కువ లేడీస్ మెసేజ్. ఆదిరెడ్డి గారు, ఆదిరెడ్డి అన్న, మేము యూఎస్లో ఉంటాం, మేము పలానా ఇండియాలో ఉంటాం, పలానా ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం. మేము ఏం చేస్తామంటే వంట వండుకునేటప్పుడు నీ వీడియో, వాకింగ్ అప్పుడు నీ వీడియో, తర్వాత నిద్రపోయేటప్పుడు నీ వీడియో అనేవాళ్ళు 100 మెసేజ్లు వచ్చినాయి. అది మన వీడియోలో జోలపాట. చూసుకోండి అయ్యా, అనవసరంగా మీరు హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. నైస్గా మన వీడియో పెట్టుకున్నామా, నిద్రపోయినామా, హ్యాపీ. దట్ ఈస్ హ్యాపీ లైఫ్. అంతే. అది కాక నిద్రపోయేటప్పుడు బెడ్లో పెట్టుకుంటే ఇద్దరు ఫోన్స్, హస్బెండ్ ఫోను, వైఫ్ ఫోను, ఛార్జింగ్ బొక్క ఉండదు, తర్వాత జీబీలు డేటాలు ఏం ఉండదు. ఇద్దరు మధ్యలో పెట్టుకుని ఇద్దరు వెంటనే కూడా పడుకోవచ్చు. పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. అది పరిస్థితి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ అబౌట్ మీ. కొంతమంది ఎలా తెలుసా, నీకోసమే యాడ్ స్కిప్ చేయకుండా చూస్తున్నావు, నీకోసమే టీవీలో పెట్టుకుంటున్నావు, టీవీలో కూడా లాగి నేను అలాంటి మెసేజ్లు వస్తుంటే హ్యాపీ కూడా. మీరు అంత రిస్క్ తీసుకోవద్దు మా, జస్ట్ నామకే వచ్చి చూడండి. మీరు అంతా నా కోసం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం. నాకు వచ్చే డబ్బులు నాకు వస్తుంది, నాకు వచ్చే సబ్స్క్రైబర్లు నాకు వస్తున్నారు. జస్ట్ థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు ఈ సుత్తి చెప్పాల్సి వస్తుంది మావా. నేనేమనుకున్నా తెలుసా, మనం రివ్యూస్ లాగా మనం కనెక్ట్ అవ్వట్లేదు. మీరు గమనిస్తే నేను చెప్పే విధానంలో రివ్యూస్లో ఉండదు. నా ఫ్రెండ్స్తో సొల్లు మాట్లాడుతుంది చూస్తా, సాయంత్రం పూట టీ టైంలో మాట్లాడే మాటలు, ఉదయం పూట మార్నింగ్ టిఫిన్ చేస్తూ మాట్లాడే మాటలు, ఇవన్నీ మీతోనే షేర్ చేసుకుంటా ఉంటాయి. ఎందుకు తెలుసా, 24/7 కిందకి వెళ్ళి తినేటప్పుడు, స్నానానికి పోయేటప్పుడు తప్పించి మిగతా టైం అంతా మీతోనే స్పెండ్ చేస్తాను, మీతోనే మాట్లాడతాను, మీతోనే ఉంటాను, వీడియోస్ మాట్లాడతాను, వీడియోస్ చేస్తాను, వీడియోస్ చూసుకొని రాసుకుంటాను. కాబట్టి నాకు తెలియకుండా సొల్లు వచ్చేస్తుంది. మీతో సొల్లు మాట్లాడుతున్నా. ఈ సొల్లు గురించి ఓన్లీ కంటెంటే మాట్లాడరా, మధ్యలో మీకు ఏదైనా అనిపిస్తే న్యాచురల్ టాపిక్స్ అవి ఇవి మిక్స్ చేసి కొడుతున్నా కదా అప్పుడప్పుడు, అది వద్దురా అనేసి అంటారో దయచేసి కామెంట్ చేయండి, మనస్ఫూర్తి కామెంట్ చేయండి. ఒరే ఉడాల్, సోదిరెడ్డి ఇలాంటి సోది చెప్తే మాత్రం నేను స్కిప్ చేస్తారా, లేకుంటే నేను బూతులు తిడతారా, సంథింగ్ మీ కోపాన్ని మన కింద ప్రదర్శించండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మీరందరూ కామెంట్ చేసి స్టార్ట్ చేయండి. ఈ సీజన్ విన్నర్ కాబోయేది తనుజానా, కళ్యాణ, ఇమాన్యుల, డెమానా, రీతునా, సంజన, సుమనన్న, భరణి అన్న. ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కాబోయేది ఎవరు? జస్ట్ టైప్ వాళ్ళ ఇనిషియల్స్ టైప్ చేయండి, స్టార్టింగ్ లెటర్ టైప్ చేయండి, చాలు. మనం చూసుకుందాం. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. టికెట్ టు ఫినాలే, ఇది వస్తే బ్యాడ్ లక్క అనేది కూడా చెప్తాను. ఇది ఏంటంటే సీజన్ 8లో ప్రస్తుతానికి 3 ఉన్నారు కదా, ఆ 3లో ఇమాన్యుల్ ఓడిపోయాడు. ఓకేనా? రీతు చౌదరి ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చే ప్రతి టాస్క్ కూడా ఇప్పుడే ఒక కాయిన్స్ టాస్క్ అయింది. ఆ టాస్క్లో సింపుల్ మనం ఎపిసోడ్ చూసి డిసైడ్ అవుదాం. బట్ యాజ్ పర్ ద లైవ్ మాత్రం ఖచ్చితంగా సుమన్, ఖచ్చితంగా కళ్యాణ్, ఖచ్చితంగా ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ రీతు చౌదరితో గ్రూప్ గేమ్ ఆడారు. అది రైటా రాంగా అనేది ఎపిసోడ్ చూసి మాట్లాడతా. బట్ యాజ్ పర్ ద లైవ్ మాత్రం వీళ్ళు గ్రూప్ గేమ్కి ప్లాన్ వేసుకున్నారు, గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుకున్నారు. ఒకవేళ రీతు చౌదరి కానీ నన్ను కానీ సెలెక్ట్ చేయకపోతే, మమ్మల్ని కానీ సెలెక్ట్ చేయకపోతే, నువ్వు కానీ గెలిచి కానీ భరణీనే సెలెక్ట్ చేసుకుంటానంటే మేము ఓడిపోతాము, నిన్నే గెలిపిస్తాము అనే డీలింగ్ పెట్టుకున్నారు యాజ్ పర్ ద లైవ్. బట్ లైవ్ చూసిన తర్వాత, ఆ ఎఫర్ట్స్ చూసిన తర్వాత రీతు చౌదరి నిజంగానే వీళ్ళిద్దరూ గ్రూప్ గేమ్ ఆడారని క్లియర్గా లైవ్లో మాటలను బట్టి అర్థమైపోతుంది. ఎపిసోడ్ చూస్తే ఇంకో కొంచెం క్లారిటీ వస్తుంది. దాని గురించి ఎపిసోడ్ రివ్యూలో చెప్తా. కానీ రీతు చౌదరిని మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది ఎక్కడంటే, ఆ టాస్క్ ఏదైతే ఉందో అది ఫిజికల్ టాస్క్ అయి ఉండి వీళ్ళిద్దరూ గివప్ ఇస్తేనే గెలిచే టాస్క్ అయి ఉంటే మనం
ఏముందిలే గివప్ ఇచ్చారు కాబట్టి గెలిచింది రీతు చౌదరి అని అనుకోవచ్చు. బట్ ఆ టాస్క్ ఎలాంటిదంటే బ్యాలెన్సింగ్ గేమ్. అవతలోడు బ్యాలెన్సింగ్ గేమ్లో కావాలని అవుట్ అయిపోయినా వాళ్ళు అవుట్ అయ్యే లోపల ఈఎంఐది ఉండాలి కదా బ్యాలెన్స్. ఈఎంఐది పడిపోకుండా ఉండాలి, ఈఎంఐ కూడా బ్యాలెన్స్ చేయాలిగా. ఆ టైంలో వీళ్ళు పడేసే లోపల ఈవిడ ఉంచుకుంటేనే ఆట. ఈవిడ ఆల్మోస్ట్ అక్కడ లాస్ట్ దాకా ఈవిడ కూడా ఉంచుకున్నారు కాబట్టి గెలిచారు. కాబట్టి ఈవిడ ఎఫర్ట్స్ లేకుండా ఈవిడ ఆట లేకుండా వాళ్ళు ఏం గివప్ ఇచ్చినా గెలలేదు. బట్ వీ షుడ్ అప్రిషియేట్ రీతు చౌదరి గారు ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. వాళ్ళు గివప్ ఇవ్వని ఏమన్నా గ్రూప్ గేమ్ ఆడి, గ్రూప్ గేమ్ గురించి నైట్ డిస్కస్ చేద్దాం, పాయింట్ బై పాయింట్ గట్టిగా మాట్లాడతాం. అది దాంట్లో కన్విన్స్ అయ్యేదేం లేదు, దాని గురించి చెప్తాను. ప్రస్తుతానికి రీతు చౌదరి ఆ కాయిన్స్ గేమ్లో గెలిచేశారు. గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒకరినొకరిని సెలెక్ట్ చేసుకొని ఇంక ఓన్లీ యుద్ధాలే ఉంటాయి. యుద్ధం మామూలు యుద్ధం, పేరుకి మాత్రం యుద్ధం, నార్మల్ టాస్క్లే. ఆ యుద్ధం, ఆ ట్రయాంగిల్, అది కాంట్రవర్సీ ఉంది, అది ట్రయాంగిలే మామ. ఎపిసోడ్ చూసి ఇంకోసారి చెప్తా, అది ట్రయాంగిలే. సో ఓవరాల్గా ఏం చేశారంటే మొత్తం కాంట్రవర్సీ, పెద్ద గొడవలు అయినాయి ఆ టాస్క్లో. ఆ టాస్క్ గొడవ అయిన తర్వాత భరణి గారిని సెలెక్ట్ చేసుకుని యాజ్ పర్ ద డీల్ సెలెక్ట్ చేసుకొని భరణి గారిని ఓడిచ్చేసి రీతు చౌదరి గెలిచింది. గెలిచిన తర్వాత ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్తో కూడా యుద్ధం అని చెప్పారు. కాబట్టి ఒక్కొక్కరిని ఇప్పుడు ఇమాన్యుయల్ని ఇప్పుడు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఆడితే గెలిచిన వాళ్ళు ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటే అది ఫైనల్. దట్ ఈస్ ఫినాలే టాస్క్. ఇప్పుడు ఏం జరిగిందంటే మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం ఫస్ట్ రీతు చౌదరి మనం మధ్యాహ్నమే గెస్ట్ చేసాం, బట్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. మధ్యాహ్నం గెస్ట్ చేసింది ఏం తెలుసా, ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకో తెలుసా, ఇమాన్యుయల్ డైరెక్ట్గా పాపం రీతుతోనే చెప్పాడు చేయి బాగాలేదు, ఫిజికల్గా కొంచెం ప్రాబ్లం ఉంది, నేను టాస్క్ కానీ తనుజ ఆడుంటే నేను ఒక్కరోజుకు ఒక్క సెకండ్ కూడా ఉండేవాని కాదు, నాకు పెయిన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫిజికల్గా ఆడలేనేమో, ఆ టెన్షన్ ఉంది అనేసి చెప్పుకున్నాడు డైరెక్ట్గా. కాబట్టి రీతు చౌదరి గేమర్ అనేటువంటి కీచి తిప్పి ఇంకా డైరెక్ట్గా ఇంక మనం అంతా ఏం ఉండదు, మనోడు అదేం కాదు, గేమ్ అంటే గేమ్ వేసేసేయండి, ఇమాన్యుయల్ని పట్టుకోండి, ఇమాన్యుయల్ని గెలిపించుకుందాం, ఇమాన్యుయల్తో ఆడేద్దామని ఫిక్స్ అయిపోయి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుందంట. ఇమాన్యుయల్తో టాస్క్ గెలిచేసిన రీతు చౌదరి, ఇమాన్యుయల్తో టాస్క్ గెలిచేసి ఫైనల్ లెవెల్కి రీతు చౌదరి వెళ్ళారు. టాస్కులు గెలిచినా ఓడిపోయినా రీతు చౌదరి కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి కళ్యాణ్తో లాస్ట్లో రీతు చౌదరి నిలబడింది. అండ్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరికి ఫినాలే టాస్క్ జరుగుతుంది. ఫినాలే టాస్క్లో ప్రస్తుతానికి మనకు వచ్చిన అప్డేట్ 10:10 ఆ టైంకి మనం వీడియో చేసే టైంకి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే టాస్క్ అయిపోలేదు అయ్యా, దయచేసి నేను thumbnail చూశారు 90%, 90 కాదు నాకైతే 100% అన్నారు. ఎందుకంటే యాజ్ పర్ ద అప్డేట్ అయితే లీడింగ్లో కళ్యాణ్ గెలిచేటట్టే ఉన్నాడు ఆ పర్టికులర్ టాస్క్లు అనేసి మనకు అప్డేట్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో దీనికి మంచిన ఫుల్ అప్డేట్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చెక్ చేయండి. ఈ టాస్క్ జరిగే టైంకి మనకు వచ్చిన అప్డేట్ వచ్చే టైంకి కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని మనకు వచ్చిన అప్డేట్. ఇమాన్యుయల్తో టాస్క్ అయిపోయింది, ఇమాన్యుయల్తో రీతు చౌదరి గెలిచేసింది, అండ్ కళ్యాణ్తో టాస్క్ జరుగుతుంది. కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ ద బిగ్ బాస్ సీజన్ 9 టికెట్ టు ఫినాలే అనేది మనకు వచ్చింది. ఒకవేళ చేంజ్ అయినా అవ్వచ్చు, లాస్ట్ మినిట్లో అటు ఇటు అయ్యి 10% పోయినా కూడా మనకేం తెలియదు. ఆ thumbnail మావాడు ఏం పెట్టా టికెట్ టు ఫినాలే అని క్వశ్చన్ మార్క్ అని పెట్టలేదు. ఒకవేళ క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే దయచేసి అర్థం చేసుకుని ఆల్మోస్ట్ గెలిచేశాడు. దీని మళ్ళీ కళ్యాణ్ గెలిచారనం అంటే కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, ఎందుకంటే టాస్క్ జరుగుతుంది, లీడింగ్లో ఉన్నాడు మొన్నట్లాగే. దయచేసి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ బూతులు మాత్రం తిట్టుకోవద్దు మావా. ఏది జరిగినా జస్ట్ చేంజ్ అయితే వెంటనే వచ్చి చెప్పేది కూడా నేనే. అందుకని కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, స్టోరీస్ చూద్దాం. మోస్ట్లీ కళ్యాణ్ గెలుస్తాడు రీతు చౌదరి మీద. కళ్యాణ్ టికెట్ ఫినాల్ గెలిచిన దానివల్ల అతనికి ప్లస్సా మైనస్ అంటే ప్లస్సే. మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 9లో నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ సీజన్ 7లో ఎలాగైతే 12 రోజులు ఓటింగ్ పెట్టేశాడో విన్నర్ని సోమవారమే చెప్పేస్తాడు. ఇక నుంచి జరిగేదంతా విన్నర్ పోలింగ్. మీరందరూ నామినేషన్లో ఉంటారు, అందరికీ ఫినాలే వరకు ఈ ఓటింగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మధ్యలో బ్రేక్ చేసి ఆ టైంకి ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు, మిగతాదంతా మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది జరగబోతుంది. ఇది జరిగినప్పుడు టికెట్ ఫినాలే గెలవడం అనేది ఒక ఎలివేషన్ సీను. టికెట్ ఫినాలే గెలిచిన తర్వాత కంటిన్యూగా ఆ ఓటింగ్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. నెక్స్ట్ వీక్ నామినేషన్లో లేకుండా ఏముండదు. ఒకవేళ బిగ్ బాస్కి ఇప్పటి వరకు ఈ టికెట్ ఫినాలే వచ్చిన వాళ్ళని సీజన్ 7 లాగా చేయకుండా సీజన్ 8లో అవినాష్కి చేసినట్టుగా టికెట్ ఫినాలే గెలిచిన వ్యక్తిని ఓటింగ్లో లేకుండా చేయాలి అనుకుంటే వేరే వాళ్ళకైతే చేసేవాళ్ళు, కానీ కళ్యాణ్ గెలిస్తే మాత్రం చేయరు. ఎందుకంటే సీజన్ 7 లాగా పడతారు. ఎందుకంటే కళ్యాణ్ ఈ వీక్ లేడు, నెక్స్ట్ వీక్ లేకపోతే వాళ్ళకే ఓటింగ్ పొక్కబడుతుంది. కళ్యాణ్కి ఎక్కువ ఓటింగ్ పడుతున్నప్పుడు కళ్యాణ్ తీసేస్తే ఆ యాప్లోకి వెళ్ళి లాగిన్ చేసి కొత్తగా అకౌంట్లో వచ్చేది ఇదంతా కష్టమవుద్ది. కాబట్టి ఖచ్చితంగా సీజన్ 7 లాగా పెడతారు, ఎఫెక్ట్ ఏముండదు. బట్ నేను అన్నట్టుగా లీడ్లో ఉన్నవాడు ఓడిపోయి కానీ ఆ 10% ఛాన్సెస్లో రీతు చౌదరి గెలిస్తే ఇప్పుడు ఎలాగైనా పెట్టచ్చు. రీతు చౌదరికి పోయేది ఏం లేదు, ఎందుకంటే ఆవిడ టాప్ 5 టాప్ 4లోనే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడ వల్ల ఎఫెక్ట్ ఏముండదు. కాబట్టి ఓటింగ్లో నుంచి ఆవిడని తీసేసినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఓటింగ్లో నుంచి ఆవిడని తీసేయాలి అని కూడా అనుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే డిమాండ్ పవర్ ప్లస్ అవుతుంది కాబట్టి. అలా రకరకాల యాంగిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి టికెట్ ఫినాలే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ టికెట్ ఫినాలే యాజ్ పర్ ద లేటెస్ట్ అప్డేట్. ఏదైనా చేంజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇది పరిస్థితి మామ. మీరేమంటారు? కళ్యాణ్ గెలిస్తే హ్యాపీయా, అన్హ్యాపీయా, బెస్టా, వరస్టా ఏంటనేది కామెంట్ చేయండి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం.
ఇదే పక్కన పెట్టేద్దాం మామ, ఏదైనా ఉంటే మళ్ళీ చేంజ్ అయితే చెప్పేస్తాం మామ. నేను ఆపుకోలేక తట్టుకోలేక మీకు చెప్తున్నా, అది మనకు వచ్చిన అప్డేట్. దీన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకెళ్తే రేపు ఉదయాన్నే చేసుంటే నాకు బాగుండేది. బట్ ఇప్పటికిప్పుడు మీకు చెప్పాలి, లేటెస్ట్ అప్డేట్ చెప్పాలి అనేది నా ఆతృత. దీని మీద మాత్రం అన్నిదా భావించొద్దు. ఫస్ట్ మనం చెప్పామని కూడా ఫీల్ అవ్వట్లేదు. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మాత్రం అది పరిస్థితి. ప్లస్ నేను ఇప్పటివరకు చెప్పిందంతా రైట్, పక్కన పెడదాం. ఈ సొల్లంతా ఎక్కువ అయిపోతున్నారా ఏంటి, ఈ మధ్య గ్యాస్ ఎక్కువ కొడుతున్నా. ఫస్ట్ ఓటింగ్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. ఓటింగ్లో టాప్ ఎవరు, లీస్ట్ ఎవరు? అయ్యో 10 నిమిషాలు అయిందా, ఫాస్ట్గా లాగించేద్దాం. ఫస్ట్ తనూజ గారు నెంబర్ 1 పొజిషన్. మనం లీస్ట్ నుంచి వచ్చేది అలవాటు పడింది కదా, లీస్ట్ నుంచి వద్దాం. లీస్ట్ నుంచి వస్తే మీకు ఇంట్రెస్టింగ్ క్రియేట్ అవుతుంది అనమాట. లీస్ట్లో సుమనన్న అక్కడ భూస్థాపితం, ఆ ర్యాంకింగ్ అంతా భూస్థాపితం అంటే అక్కడ వరకు ఉంది. సుమనన్న ర్యాంక్ అక్కడే ఉందండి. నిన్న కొంచెం ఊపిలో ఉండింది, రీతు చౌదరి గారు లీస్ట్లో ఉన్నారు. కానీ ఈరోజు రీతు చౌదరి గారు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత సుమనన్న ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ అక్కడే ఉంది. సుమనన్న ర్యాంక్ పడిపోయింది. సుమనన్న ఈజ్ ఇన్ లీస్ట్ పొజిషన్. దయచేసి సుమనన్న పర్ఫార్మెన్స్ బాగుంది, సుమనన్న నిన్న బాగా ఆడాడు, ఓట్లు వేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. లేకపోతే సుమనన్న ఈజ్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. నో వన్ కెన్ సేవ్ హిమ్. దయచేసి ఓట్లు వేసుకోండి మామ ప్లీజ్. ఎందుకంటే ఆయన లీస్ట్కి రావడానికి మెయిన్ రీజన్ అవతల నుంచి పర్ఫార్మెన్స్ రావడం. ఈ సీజన్లో ఏ సీజన్ అయినా గుర్తుపెట్టుకోండి మామ, పలానా వ్యక్తి బాగా ఆడకపోతే తనకు లీస్ట్ ఓటింగ్ పడదు, పలానా వ్యక్తి కంటే మిగతా వాళ్ళు బాగా ఆడితే కూడా వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ అవుద్ది. ఇప్పుడు ఏం జరిగిందంటే రీతు చౌదరి ఈరోజు భయంకరంగా ఆడారు. ఈడుతో గెలిచారు, కళ్యాణ్ వాళ్ళతో గెలిచారు, భరణి గారితో గెలిచారు, అండ్ యాక్టివ్గా ఉంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, జోకులేస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కంటెంట్ మొత్తం రీతు చౌదరి చుట్టే జరుగుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. అండ్ టికెట్ టు ఫినాలేలో లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళారు కాబట్టి ఓట్లు ఖచ్చితంగా పడతాయి. కాబట్టి షీ ఈజ్ సేఫ్ ఫర్ దిస్ వీక్ అనిపిస్తుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే తప్ప, మోస్ట్లీ లేకపోవచ్చు డబుల్ ఎలిమినేషన్ ఉన్నా కూడా రీతు చౌదరి సేవ్ అవుద్దని అనిపిస్తుంది. ఎందుకో చెప్తాను కూడా. కళ్యాణ్ నామినేషన్లో లేడు. కళ్యాణ్ నామినేషన్లో లేకపోతే కళ్యాణ్ ఓట్లు రీతు చౌదరికి పడే అవకాశం కొంచెం ఉంది, కళ్యాణ్ ఓట్లు డెమాన్కి పడే అవకాశం కొంచెం ఉంది. ఇవి జరుగుతాయి. ఇమాన్యుయల్తో కూడా రీతు చౌదరి చాలా క్లోజ్గా ఉంటుంది. ఇమాన్యుయల్ ఈజ్ వెరీ నైస్ వైస్ గేమర్. మీరు గమనిస్తే ఎప్పుడు లేనంత క్లోజ్గా కళ్యాణ్తో, ఎప్పుడు లేనంత క్లోజ్గా ఇమాన్యుయల్తో ఉంటుంది. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ గేమ్, ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. ఎవరితో మనం ఎక్కువ ఉంటే ఫోకస్ అవుతాం, ఎవరితో ఎక్కువ ఉంటే ఓట్లు పడతాయి, అన్ని క్లారిటీ ఉంది. అది తప్పేం అంటలా. బట్ తన గేమే అది స్ట్రాటజికల్ గేమ్. అంతెందుకు మామ, తనుజతో ఆ బజర్ ఉన్నంత వరకు బాగున్నారు, తనుజతో బజర్ అయిపోయిన తర్వాత కూడా బాగానే ఉంటున్నారు. ఇప్పుడు తనుజ నెంబర్ 1లో ఉందని చెప్పిన తర్వాత రీతు చౌదరి తనుజతో ఉండే విధానానికి అంతకుముందుకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ షీ నోస్ ఎవ్రీథింగ్. గేమ్ వైజ్గా మనకి ఏది ప్లస్ అవుతుందో ఆ రకమైన స్టెప్పులు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఓటింగ్ పడుతూ ఉంది. అండ్ టాస్కుల పరంగా కూడా చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఇంతకుముందు ఆడింది, ఈ పర్టికులర్ వీక్లో కూడా బాగా ఆడింది కాబట్టి తనకు ఓటింగ్ పెరిగింది. ఓటింగ్లో ఉంది, లీస్ట్లో లేదు. సుమనన్న పరిస్థితి ఏమైందంటే ఈవిడ ఎక్కువ ఓటింగ్ పడడం వల్ల సుమనన్నది లీస్ట్ అయింది. తర్వాత భరణి అన్న కూడా టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉంది. డెమాన్ పవన్ ఛాలెంజ్ చేసిన డెమాన్ పవన్ మట్టి కరిపించి అంటే డెమాన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. ఏముందిలేమో టాస్క్లో డెమాన్ పవన్ ఎన్ని గెలవలా, లైట్ తీసుకోండి. డెమాన్ పవన్ మట్టి కరిపించి భరణి గారు గెలిచారు కాబట్టి అది మాస్ ఎలివేషన్. కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్లు, కాంట్రవర్షియల్ మాటలేదు జరిగినాయి అంటే అది ఎపిసోడ్లో ఎంతవరకు వేస్తారో తెలియదు. అది ప్లస్ అవుద్దో మైనస్ అవుద్దో మనకు తెలియదు. ఎపిసోడ్ చూసి మాట్లాడాలి. మీరు చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ టాస్క్లో కూడా ఆయన కూడా పర్ఫార్మెన్స్ బాగా ఆడాడు. ఈ వీక్ మొత్తం మీద కూడా ఆడిన ప్రతి టాస్క్ ఆయన కూడా చాలా బాగా ఆడారు. గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ కంటెంట్ కూడా బాగానే వస్తుంది, కామెడీ చేస్తుండు. అండ్ సుమన్ శెట్టి అన్న ముందు నుంచి నడిపిన విధానం, సుమన్ శెట్టి అన్నని గెలిపించడానికి ఆయన కీ పాత్ర 4 బకెట్లు ఇక్కడ పోయడం అండ్ మోటివేట్ చేసి కమాన్ అనేసి ఆయన నెత్తి మీద గొమ్మనిచ్చిన విధానం, ఇవన్నీ ఫన్నీగా అన్ని రకాలుగా బాగుంది. మా కంటెంట్ బాగా వస్తుంది కాబట్టి భరణి అన్న కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. బట్ స్టిల్ వీళ్ళు 4 డేంజర్ జోనే. బట్ భరణి అన్న కూడా ఓట్లు పడడం వల్ల ఇక్కడ ఎవరైతే లీస్ట్లో ఉంటారనుకున్నా వాళ్ళకి ఓట్లు పడడం, వాళ్ళకి కంటెంట్ రావడం, వాళ్ళ టాస్క్లో పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల సుమన్ శెట్టి అన్నది అక్కడే అయిపోయింది. రీజన్ ఈజ్ సుమన్ శెట్టి అన్న నిజంగా నోరు తెరిచి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే ఈ సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్ అయ్యా. నోరే తెరవడు స్వామి, మనకెందుకురా నాయన ముత్యాలు జారి పడతాయి అనుకునే వాళ్ళు కూడా జారిని ఒకసారి కూడా నోరు తెరవకపోతే ఎట్లా అనేది జారిన 1-2 పోయినా పర్లేదులే మళ్ళీ తెచ్చుకోవచ్చు అని నోరు తెరుస్తారు. ఆ అన్న రోజులో ఆ అన్నది లెక్క పెట్టుకోవచ్చు చాలా మంది ఎన్నిసార్లు మాట్లాడాడు సుమన్ అన్న అంటే. అన్నది నిద్రప్పుడు తెలుస్తారు తప్పించి మిగతా టైంలో ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలేదు సుమన్ అన్న. చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తాను. ఈవెన్ నిన్న లైవ్లో కూడా అన్సీల్లో రీతు చౌదరి అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నని క్యాలిక్యులేట్ చేద్దాం, ఎవాల్యుయేట్ చేద్దాం అంటే దొరకట్లేదయ్యా క్యాలిక్యులేషన్లో. ఎందుకు సైలెంట్గా ఉంటాడు అన్న అడగడం ఎందుకు ఎట్ట తెలుసా? రీతు ఏదో మాట్లాడుతుంటే స్లోకి నుంచి వస్తుంటే ఇంతే నడుస్తున్నాడు. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, నిదానంగా ఇంతే స్లోగా నడుస్తున్నాడు. అన్న ఎందుకు ఇంత స్లోగా నడుస్తుంది? ఇప్పుడు మామూలుగా యాక్టివ్గా ఉంటున్నా అంటే జాంబీలాగా నడుస్తున్నాడు అన్న అంటుంది. తర్వాత ఇమాన్యుయల్ ఏమో ఆయన అంతే ఇప్పుడు హౌస్లోకి వెళ్ళాలన్నా అబ్బా ఏం వెళ్తాం అన్నట్టు వెళ్తూ ఉంటాడు. ఆయన అంతే విచిత్రంగా ఉంటాడు, అలా ఉన్నాడు. ఇంకా ఏమంటాడు తెలుసా, అతను ఆట తీరు అలా ఉంది అక్కడ హౌస్లో. ఏమన్నాడు తెలుసా ఇమాన్యుయల్? సుమనన్న
పోయిన వారం ఏమి నోరే తెరవలేదే మాట్లాడాల, ఈరోజు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాడా, ఇంకొక వారం మాట్లాడు, అదే నడుస్తుంది అంటున్నాడు. మాట్లాడకపోయినా చిన్న చిన్న పర్ఫార్మెన్స్తో ఆయన లాక్కొని వస్తుంది అన్నట్టుగా అంటున్నారు. ఆయన మాట్లాడుంటే బాగుంటుంది. ఈ వారం కూడా ఏంటంటే టాస్క్ ఆడాడు కానీ ఆ తర్వాత వెనక ముందు ఏం మాట్లాడడం కానీ, స్ట్రాంగ్గా నిలబడడం కానీ, ఏదైనా కామెడీగా ఉండడం కానీ, ఎంటర్టైనింగ్గా చేద్దామని కానీ ఏం లేదు, సైలెంట్గా ఉంటున్నారు. బట్ కొంచెం ఓకే నోరు తెరుస్తున్నారు ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు. బట్ భరణి గారు ఏదో అది ఇండివిజువల్గా నోరు తెరిచినట్టు, తన సెల్ఫ్ నోరు తెరిచినట్టు అనిపించట్లేదు. ప్రతిసారి ఎవరో పుష్ చేస్తేనే సంజన గారు చెప్తే మాట్లాడడం, భరణి గారు చెప్తే మాట్లాడడం, ఇలాంటివి జరుగుతున్నాయి మావ. దానివల్ల ఏంటి ఎలివేషన్ రాదు. సింపుల్ గుర్తుపెట్టుకోమావా, నీకై నువ్వు గెలిస్తే ఆట ఎలివేషన్ వస్తుంది, కానీ నువ్వు వరల్డ్ కప్ గెలిచినా నిన్ను కూడా పుష్ చేసి గెలిస్తే వర్కౌట్ అవ్వదు. ఇది బిగ్ బాస్ టెర్మినాలజీలో చెప్తున్నా, క్రికెట్ గురించి కాదు. కాబట్టి నీ వెనకుండా ఒక నడిపించినప్పుడు చెప్తే నడిపించినోడికే పేరు వస్తుంది, కాబట్టి నడిచినోడికి పేరు రాదు. కాబట్టి ఆయన పరిస్థితి అలా ఉంది. పక్కన పెడదాం. ఇప్పుడు సుమన్ లిస్ట్లో ఉన్నాడు. లిస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో రీతు చౌదరి గారు ఉన్నారు. అండ్ రీతు చౌదరి గారు ఈ పర్టికులర్ డేలో ఆవిడ పర్ఫార్మెన్స్ అంతా టెలికాస్ట్ అయితే రీతు చౌదరి లీస్ట్ నుంచి సెకండ్ కాకుండా లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ కానీ ఫోర్త్ పొజిషన్ కానీ వస్తారు. మార్క్ మై వర్డ్స్. రీతు చౌదరి గారు పైకి వచ్చి భరణి గారి కిందకు వచ్చే అవకాశాలు వెరీ 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 హై. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి రీతు చౌదరి గారు లీస్ట్ నుంచి సెకండే ఉన్నారు. బట్ ఈ ఎపిసోడ్స్ నేను ఏదైతే చెప్పాను, పర్ఫార్మెన్స్ ఇమానుయల్తో కానీ అండ్ కళ్యాణ్తో ఫైనలే కానీ అన్నీ చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఆవిడ లీస్ట్ నుంచి ఫోర్త్ పొజిషన్ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత ఓటింగ్ పడద్ది. ప్రస్తుతానికైతే లీస్ట్ నుంచి సెకండ్లో ఉన్నారు. సీఈస్ ఆల్మోస్ట్ సేఫ్. బట్ కొంచెం డేంజర్ అంతే. పక్కన పెడదాం. భరణి గారు లీస్ట్ నుంచి థర్డ్ పొజిషన్, ఆయన గురించి కూడా చెప్పారు. ఇప్పుడు లీస్ట్ నుంచి కాకుండా ఇప్పుడు టాప్ నుంచి వద్దాం. నెంబర్ 1 పొజిషన్లో తనూజ గారు ఉన్నారండి. ఇంకా తనూజ గారు చెప్పింది ఏముంది, ప్రతిరోజు చెప్పేదే. చెప్పి 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 గొంతు నొప్పి పుడుతుంది. తనూజ ఈజ్ నెంబర్ 1 ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. ఆల్మోస్ట్ 2 వీక్స్ తప్పించి మిగతా సీజన్లో ఉండే ప్రతి వారం, కళ్యాణ్ 1 వారం 2 వారాలు తప్పించి మిగతా వారాలన్నింటిలో తనూజ గారి ఏక చక్రాధిపత్యం అంతేనా, అంత హైలైట్గా ఉంది. నిన్న ఆవిడ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఆవిడ పర్ఫార్మెన్స్ తర్వాత ఆవిడ డెమాన్ పోన్తో మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు హార్ట్ఫుల్గా పొగడాలనిపించింది. అది పొగడం అనిపిస్తుంది. నిజంగా ఇంటెన్షనల్గా నిజంగానే తనూజ చాలా బాగా ఆడిందిరా, నిజంగానే తనూజ చాలా బాగా మాట్లాడిందిరా, నిజంగానే సంజన గారు 4 సార్లు భరణి గారిని పంపించినా కూడా కోపం రాలేదురా, నిజంగానే భరణి గారు ఆ పక్క సపోర్ట్ చేసినా కూడా కోపం తగ్గించుకున్నారా. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ తనూజ అన్న ఫీలింగ్ వచ్చింది. కసి కనపడింది, మాటల్లో కంట్రోల్ కనిపించింది, మాటల్లో కోపం తగ్గించుకున్న పేషెన్స్ కనిపించింది, అన్నీ కనిపించాయి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాబట్టి ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెంబర్ 1 పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు తనూజ గారు. ఇది విన్నింగ్ రేస్లోకి వచ్చిందా అంటే తనూజ, కళ్యాణ్. ఇప్పుడు కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచి ఒకవేళ నామినేషన్లో ఉండకుండా ఉంటే కానీ తనూజ గారికి ఛాన్సెస్ పెరుగుతాయి. ఒక 2-3% ఎక్స్ట్రా ఛాన్సెస్ పెరుగుతాయి. అయినా స్టిల్ టైట్. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో ఎవరు ఊహించలేరు. అదే టికెట్ టు ఫినాలే గెలిచి ఓటింగ్లో ఉన్న తనూజ గారు ఈ వారం ఉన్న 1-2 టాస్క్లైనా బాగానే ఆడారు కాబట్టి వీళ్ళిద్దరూ వన్ సైడ్ అయ్యేటట్టుగా కనపట్లేదు. టికెట్ టు ఫినాలే గెలిచిన కళ్యాణ్కి కానీ ఒకవేళ ఓటింగ్లో పెట్టకపోతే మాత్రం తనూజ గారు కొంచెం గట్టిగా ముందుకు వస్తారండి. స్టిల్ వీళ్ళిద్దరూ పోటాపోటీ ఎవరు గెలుస్తారు, వన్ సైడెడ్ ట్రాక్ అట్లాంటివి ఏముండదు. ఎవరైనా గెలవచ్చు అనేంత ఓటింగ్ ఇద్దరికీ పడుతూ ఉంది. లాస్ట్ మూమెంట్లో ఇంకా చేంజెస్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి. ఒకటేంటంటే కళ్యాణ్కి డెమాన్ ఫ్యాన్స్, రీతు ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతవరకు వేస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ తనూజ గారికి రీతు ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతవరకు వేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓటింగ్ ఇన్ని రకాలుగా ఉంది. దాంతోపాటుగా సీరియల్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరికి వేస్తారు అనే దాని మీద డిపెండ్ ఉంది. కళ్యాణ్కి సంబంధించిన కళ్యాణ్ లొకాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక లొకాలిటీ ఉంటుంది మామ. ఆ ప్లేస్లో వాళ్ళు ఎలా వేస్తారని తెలియాలి. అండ్ ఆ తర్వాత తనూజకి సంబంధించిన సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి సీరియల్ యాక్టర్స్ ఎలా వేస్తారనేది దాని మీద డిపెండ్ ఉంటుంది. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో ఎవరికి ఓట్ వేయమని పుష్ చేస్తారనే దాని మీద డిపెండ్ ఉంటుంది. ఇలా చాలా చాలా యాంగిల్స్ మీద డిపెండ్ ఉంటుంది. ఏపీఆర్ ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది అనేది మీద డిపెండ్ అవుద్ది. ఎంత ప్రమోషన్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుద్ది. వీటన్నిటి యాంగిల్ చూసుకోవాలి. కాబట్టి ప్రస్తుతానికైతే మనకున్న అప్డేట్ ప్రకారం, మనకున్న ఇది ప్రకారం వీళ్ళిద్దరిది టైట్గానే ఉండబోతుంది. లాస్ట్ డే వరకు కళ్యాణ్ గెలుస్తాడా తనూజ గెలుస్తారనేది చూడలేం. బట్ ఈ ఏదైతే టాస్క్, ఆ టాస్క్ ఏంటో అడగడం మర్చిపోయామో, ఆ టాస్క్ ఏదైతే జరుగుతుందో కళ్యాణ్ అండ్ రీతుది, అది ఫిజికల్ టాస్క్ ఏంటి కొంచెం ఇంప్రెసివ్గా అనిపించేది అయ్యి ఉంటే మాత్రం, కళ్యాణ్ గెలిచేసిన తర్వాత మంచి ఎలివేషన్ వచ్చేది అయ్యి ఉంటే మాత్రం కొంచెం ఎడ్జ్ వచ్చేస్తుంది. ఎందుకంటే టికెట్ టు ఫినాలే గెలవడం చిన్న విషయం కాదు. టికెట్ టు ఫినాలే గెలిచి నామినేషన్ లేకుండా అతను కానీ ఉంటే, అతను ఓటింగ్లో ఉంటే మంచి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంది. అది కొంచెం పెద్ద టాస్క్ అయి ఉంటే అది పరిస్థితి. అప్పుడు ఏమైనా చెప్పలేం. ప్రస్తుతానికి అయితే టైట్గానే ఉంది. ఇది పరిస్థితి. రెండో పొజిషన్కి వచ్చేసరికి డీమాన్ పవన్ ఉన్నాడు. యాక్చువల్గా డీమాన్ పవన్ వెళ్ళి రీతు సంజన గారు వస్తారు అనుకున్నా కానీ డీమాన్ పవనే ఉన్నాడు సెకండ్ పొజిషన్లో. రీజన్స్ ఆర్ 2 ఉన్నాయి. ఒకటి, డీమాన్ పవన్కి ఆ ట్యాగ్ ఏదవుతుందో కామనర్ ట్యాగ్ వర్కౌట్ అవుతుంది. అండ్ రెండోది ఏదైతే ఉంది, డీమాన్ పవన్ మంచి పర్సన్,
ఓపిక అందరికి వండి పెడతాడు, పద్ధతి అయిన మనిషి. అండ్ కాంట్రవర్షియల్ తన చుట్టూ వస్తాడే కాబట్టి ఒక గొంతు పట్టుకున్నాడని వచ్చింది, ఆ తర్వాత తోసేసాడని వచ్చింది, ప్రతిసారి వస్తున్నాయి. బట్ తను ఏమీ ఎవరిని కూడా తుస్కారంగా మాట్లాడడం కానీ నోరు జారడం కానీ లేదు. ఈవెన్ నాకు తెలిసిన అప్డేట్స్ ఏంటంటే తనతో పాటు వేరే వాళ్ళు ఎవరో బూతులు మాట్లాడినా కూడా తను ఎక్కడో కూడా రెస్పాండ్ అవ్వకుండా ఏం కాదులే అనేసి వదిలేసిందంట కూడా. అది ఎవరైనా నేను చెప్పను కానీ అంత మంచి మనిషి బాగానే ఉంటున్నాడంట హౌస్లో, అంత గుడ్. అండ్ టాస్క్లు కూడా బాగానే ఆడి ఈ వారం ఏంటంటే అది కొంచెం సింపతి యాంగిల్ ప్లస్ ట్రోల్ రెండు మిక్స్ అయ్యి వచ్చిన ఛాలెంజ్ చేయకుండా ఉన్నట్టు బాగుంటుంది. ఆ ఛాలెంజ్ చేశాడు, ఎత్తిపోయింది. స్టిల్ హీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బికాస్ తనకు ఓటింగ్ పడుతుంది. ఇమాన్యుల్తో బాగుంటాడు, ఇమాన్యుల్ ఓటింగ్ కొంచెం ఉంది. అండ్ కళ్యాణ్తో బాగుంటాడు, కళ్యాణ్ ఓటింగ్ కొంచెం ఉంది. కళ్యాణ్ కూడా నామినేషన్లో లేనప్పుడు ఇంకెవరికి వేస్తారు? తనుజ గారికి వేస్తారు, లేకుంటే డెమాన్ పవన్కి వేస్తారు. కాబట్టి డెమాన్ పవన్కి కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ అండ్ డెమాన్ పవన్ ఓటింగ్ పడడం వల్ల డెమాన్ పవన్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. కానీ నిన్నటితో అయిపోయేసరికి ఈ 2 రోజులు కంటెంట్ లేదు, ఈ 2 రోజులు కొంచెం ఊపు తక్కువ. బట్ ఇప్పుడు కూడా పాపం కామెడీ ఎప్పుడు డెమాన్ పవన్ అలా చూడలేదు మావా. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ఒక్కోసారి మనకే మన పర్ఫార్మెన్స్ మీద సిచ్యువేషన్స్ అందరూ బాగా ఆడుతున్నప్పుడు మనమే అవుట్ అయిపోయాము, మనమే ఛాలెంజ్ చేసాం, ఏం జరుగుద్ది అనే భయం పుట్టినప్పుడు నీలో లేని బిహేవియర్ బయటకు వస్తుంది. నాలో వచ్చింది చూసారు బిగ్ బాస్ సీజన్ 6లో. నేను అమ్మాయిని చూస్తే ఆమె దూరం పరిగెత్తుకొని సిగ్గుపడే మనిషిని అమ్మాయిల దగ్గర ఉండి అమ్మాయిలు పట్టుకొని అమ్మాయిల చేతులు పట్టుకొని డ్యాన్స్ వేసాను అనమాట. బంగారు కోడి పెట్టాను. ఎందుకు వేసాం? సర్వైవల్ కోసం ఏదో ఒకటి ఎంటర్టైన్ చేయాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలి, లేకపోతే మనం ఎలిమినేట్ అవుతామేమో, గబ్బుగాలి పడతామేమో, పరువు పోద్దామని భయపడి చేసాం. అది ఈరోజు నాకు డెమాన్లో కనపడింది. అరే నాయన ఛాలెంజ్ చేసి ఓడిపోయాం, ఇప్పుడు కంటెంట్ రావట్లేదు, టాస్కులు ఓడిపోయాము, మనం ఖాళీగా ఉంటున్నామని తెలిసి ఈరోజు కామెంటరీ ఇస్తుండు డెమాన్ పవన్ కామెంటరీ. సంజన అండ్ డెమాన్ పవన్ కలిసి కామెంటరీ ఇస్తూ ఉంటే అప్పుడు అర్థమైపోయింది తనకి కూడా సర్వైవల్ కోసం చేస్తున్నాడు పాపం అన్న ఫీలింగ్ వచ్చింది. ఓట్లు పడుతున్నాయి, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లోకి వచ్చేసరికి సంజన గారు ఉన్నారండి. ఇంక సంజన గారు ఉన్నంత గేమరు రీతు చౌదరి, సంజన గారు ఈ గేమర్స్ వీళ్ళిద్దరు మంచి స్ట్రాటజికల్ ప్లేయర్లు అండి వీళ్ళిద్దరు. అంటే ఎప్పుడు ఏ టైంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఏ స్టెప్ తీసుకుంటే వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుద్ది, ఏ స్టెప్ తీసుకుంటే సర్వైవల్ ఈజీ అవుద్ది, హౌస్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనే ఆటని పసిగట్టి చాలా జాగ్రత్తగా ఆడేది వీళ్ళిద్దరు హౌస్లో. నేను అవన్నీ గుట్టు విప్పినట్టు నాకు అర్థమైనవన్నీ చెబితే తనుజ ఫ్యాన్సు అంటే రీతు ఫ్యాన్సు, సంజన గారి ఫ్యాన్సు అరే అది అంటావా, నేను పాజిటివే చెప్తాను దాన్ని, బట్ మీరు దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. ఒకటి వదులుతాను ఏంటంటే ఆవిడ దగ్గర ఈగో లేదండి, ఆటలో ఈగో లేదు. అవసరమైనప్పుడు కొన్ని చోట్ల ఈగో చూపిస్తారు, కొన్ని చోట్ల ఏం సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తారు. కానీ ఆటలోకి దిగిన తర్వాత ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవేమి కాకుండా ఏం చేస్తారంటే ఆవిడ డిఫరెంట్ గేమ్ ఏంటంటే ఆవిడది. నన్ను అన్నారు నా రేంజ్ ఇది, నేను వీళ్ళతో మాట్లాడేది ఏంటి అది అనదు, తగ్గించుకునేస్తారు గేమ్. తగ్గించుకునేసి వాళ్ళు ఎదవలేదు వాళ్ళే బయట వదులుతుంది, నేను ఎందుకు అదిని పట్టుకోవాలా, మళ్ళీ నార్మల్గా వచ్చి మాట్లాడేస్తారు. అండ్ ఇప్పుడు ఏదో అన్నారు, ఇప్పుడే రిమూవ్ చేస్తాడు. ఇమాన్యుల్ మీద ఏం పెట్టుకోదు, మనసులో ఉండొచ్చు, ఏం పెట్టుకోదు, ఫ్రీగా ఉండిపోతారు. అండ్ ఇప్పుడే వేరే వాళ్ళు సపోర్ట్ చేయలేదనేసి అనొచ్చు, బట్ ఆవిడ వచ్చేసరికి టాస్కుల్లో మంచిగా ప్రాపర్గానే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రీతు చౌదరితో అంత ఇష్యూ అయింది. రీతు చౌదరికి అన్నీ తగ్గించుకొని సారీ చెప్పి హగ్గించుకొని రీతు చౌదరికి టీ కూడా తెచ్చగలరు. ఈరోజు మార్నింగ్ టీ రీతు చౌదరికి బయటకు తెచ్చిస్తూ ఉంటే నాకు కూడా టీ తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు అనేసి అంటున్నారు. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఏది ఎప్పుడు ఎలా మార్చాలి, ఎప్పుడు స్ట్రాటజికల్గా ఆడాలని అన్నీ సంజన గారికి తెలుసు. సంచాలకులుగా వచ్చినప్పుడు కూడా ఆవిడ నెగిటివ్ ఆర్ పాజిటివ్ క్రియేట్ చేస్తారు. ఈరోజు కూడా సంచాలక పెద్ద ఇష్యూ అయింది. నెక్స్ట్ జరగబోయే టాస్క్ ఏదైతే ఉందో మనకు రావాల్సింది ట్రయాంగిల్ టాస్క్ చూసారు. ఆ ట్రయాంగిల్ టాస్క్లో సంజన గారు ఉన్నారు. దాంట్లో కొంచెం కాంట్రవర్షియల్ కూడా అయినాయి. సంజన గారిది పెద్ద ఇష్యూ కాబోతుంది, అది చూడాలి. సో ఓవరాల్గా ఏదో ఒక రకంగా కంటెంట్ తీసుకొస్తున్నారు, ట్రై చేస్తున్నారు, గట్టిగా ఆడుతున్నారు. ఆడినంత వరకు ఎంత బాగా ఆడారు ఇమాన్యుల్తో. యాక్చువల్గా ఇమాన్యుల్తో ఆడిన టాస్క్లో ఈవిడికి గెలవాల్సింది, ఇమాన్యుల్ ఓడిపోవాల్సింది. బట్ దేవుడు రాసి పెట్టున్నాడు, ఈవిడికి రాలేదు, ఇమాన్యుల్కి రావాల్సింది. ఇమాన్యుల్కి కూడా లాస్ట్కి ఇమాన్యుల్ కూడా రీతు చౌదరితో ఓడిపోయి ఇమాన్యుల్కి కూడా టికెట్ టు ఫినాలే రాలేదు. ఇమాన్యుల్కి టికెట్ టు ఫినాలే రాకపోవడం ఆశ్చర్యమయ్యా, తనకే వస్తుంది అనేసి నేను అనుకున్నాను. రాకపోవడం అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా లిటరల్గా భయపడతాడు, నేను ఎలిమినేట్ అవుతానేమో అనుకుంటాడు. ఎందుకంటే రోహిణి గారు తర్వాత సరికి అవినాష్ ఇలాంటి పెద్ద తలకాయలే ఎలిమినేట్ అయిపోయి మనం ఎంత అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి టెన్షన్ పడతాడేమో, టికెట్ టు ఫినాలే రాలేదు కదా మనం ఎలిమినేట్ అవుతామేమో అనేసి నెక్స్ట్ వీక్లో కొంచెం అగ్రెసివ్ మోడ్లో అస్సలు ఉండరు అనుకుంటాం. ఇప్పటికే అగ్రెసివ్ మోడ్ పూర్తిగా పోయింది, అస్సలు ఉండకపోవచ్చు అనేసి అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ కళ్యాణ్ గెలిస్తే మాత్రం కొంచెం నామినేషన్స్లో కళ్యాణ్ లేకపోతే వర్కౌట్ అవుద్ది. అంటే టెన్షన్ పడ్డు, లేకపోతే కొంచెం టెన్షన్ పడతాడు. స్టిల్ అతను సేవ్ అయిపోతాడు నో డౌట్, బట్ అతనికి అయితే టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సంజన గారికి ఇంకొకటి ఓట్ బ్యాంకింగ్ కొంచెం పెరగడానికి రీజన్ ఏంటంటే ఇమాన్యుల్ ఓటింగ్ అండ్ సంజన గారు ఓటింగ్, దాంతోపాటు ఈ పర్టికులర్ వారం ఏదైతే ఉందో నాకు సార్తో మాట్లాడిన దాని వల్ల ఓటింగ్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఓటింగ్ అన్నీ పెరుగుతూ వచ్చే కాన్స్టెంట్గా ఆవిడ తీసుకున్న స్టెప్పులను బట్టి, ఆవిడ మాట్లాడుతున్న మాటలను బట్టి అన్ని ఇంప్రూవ్మెంట్ అవుతోంది. కాబట్టి ఆవిడ కూడా ఓటింగ్ ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది మా ఓటింగ్లో. ఇప్పుడు భారీ ట్విస్ట్లకి రెడీ ఉండండి అనేసి నేను ఎందుకు పెట్టానంటే
ఈ వారం రీతు చౌదరి లాస్ట్ దాకా వెళ్ళింది. నేను చెప్పినట్టుగా కళ్యాణ్ 90% కళ్యాణ్ లీడే ఉన్నాడు టాస్క్లో. కళ్యాణ్ ఓడిపోయి కానీ రీతు గెలిచింది అనుకో, చాలా సిచ్యువేషన్స్ మారుతాయి. రీతు 100% సేవ్ అయిపోద్ది. రీతు పైకి వెళ్ళిపోద్ది. రీతు పక్కనకి పైకి వెళ్ళిపోగానే మన సుమన్ శెట్టి గారి పక్కకి భరణి గారు వస్తారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ పెడితే భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ పడితే సుమన్ శెట్టి గారికి కానీ నిన్నటి ఎలివేషన్ వచ్చింది ఏదో సీన్ ఉందో అది భయంకరంగా ఫ్యామిలీ ఆడియన్స్లో కనెక్ట్ అయ్యి ఓట్లు పడున్నాయి అనుకో, మిస్డ్ కాల్స్ అవి కిందకి వెళ్ళిపోయి భరణి గారు వెళ్ళిపోతారు. రీతు గారికి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఆ టాస్క్లో బాగా ఆడుతున్నారంట ఆవిడ కూడా. ఇలా సెన్సేషనల్ ట్విస్ట్, సెన్సేషనల్ ఎలిమినేషన్ కూడా మీరు రెడీగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. దట్స్ ఇట్ మాకు ఖచ్చితంగా జరిగే అవకాశాలు వెరీ 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 హై, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా 90 to 95% కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు విన్ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే. దాని అప్డేట్ మీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఇమాన్యుయల్తో ఓడిచ్చేసింది. ఇమాన్యుయల్ తర్వాత కళ్యాణ్తో కూడా ఆట స్టార్ట్ అయింది. బట్ లీడింగ్లో ఉన్నాడు, మోస్ట్లీ అయిపోద్ది. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి. ఒకవేళ చిన్న చేంజెస్ అయితే ఇమీడియట్గా ఇస్తాను నేను అప్డేట్, ఇమీడియట్గా. దీన్ని అనిదా భావించి నన్ను తిట్టడానికి మాత్రం రావద్దు మామ. థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చిన అప్డేట్ ఆత్రం తట్టుకోలేక నేను ఇచ్చేస్తూ ఉంటాను. ఇలాగే ఉండాలా, అంతా అయిపోయిన తర్వాత ఇవాళ కూడా మీరు కామెంట్ చేయండి. అది పరిస్థితి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా చూడండి, మంచిది మామ మీకు హెల్త్కి కూడా. సబ్స్క్రైబ్ వద్దు అసలు, కొట్టండి అయ్యా, సబ్స్క్రైబ్ కొట్టండి మామ. భలే వాళ్ళు మీరు, సబ్స్క్రైబ్లు లైక్లు కొడితే కదా